Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తుది దశకు చేరుకుంది. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా కాళేశ్వరం పైన జరుగుతున్న రగడకు సంబంధించి అనేక సార్లు ఈ కాళేశ్వరం కమిషన్ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎదుట, అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారుల ఎదుట మొత్తం కూడా ఎవిడెన్స్లు కలెక్ట్ చేశారు. అయితే ఇందులో దాదాపు 114 మందిని విచారించిన కమిషన్ ఈరోజు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మనం చూసాం. 3 రోజుల క్రితమే తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను కూడా పలుసార్లు పిలిపించి ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. అయితే వారి దగ్గర ఉన్న ఎవిడెన్స్లతో పాటు క్రాస్ చెకింగ్ మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ మొత్తం కూడా చేసింది. దీనికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో జస్టిస్ పీసీ ఘోష్, అదేవిధంగా ఆ కమిటీలో ఉన్న సభ్యులంతా కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణ చేశారు. అయితే ఏం ప్రశ్నలు సంధించారు అనే విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. అది కేవలం కేసీఆర్ మాత్రమే వాటిని రివీల్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి వేలాది వాహనాలతోటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు 9 మందిని అధికారులు లోపలికైతే అనుమతించారు. అయితే తొలుత దీనికి సంబంధించి బహిరంగ విచారణ నిర్వహిస్తారని చెప్పి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఆప్షన్ మేరకు తనని లోపల అంటే పర్సనల్గా 1-to-1 విధానంలో తనను విచారణ చేపట్టారు. దాని తర్వాత కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఇక్కడ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలంతా వందలాది కార్లలో వెళ్ళిన నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే కీలకంగా ఇందులో క్రాస్ క్వశ్చన్స్ ఏం సంధించారు కాళేశ్వరం సభ్యులు అంటే ఈ కమిటీలో ఉన్న సభ్యులు, అదేవిధంగా పీసీ ఘోష్ ఇందులో ఎలాంటి ప్రశ్నలు సంధించారు అంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి మొత్తం కూడా ఏవైతే మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్కి సంబంధించిన ఆ 2 పిల్లర్స్ ఏవైతే కుంగిపోయినాయో ఆ కుంగిపోయిన దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం రిపోర్ట్ మొత్తం కమిషన్ చేతిలో ఉంది. అయితే ఇందులో వారికి రాబట్టాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేసీఆర్ నుంచి రాబట్టిరని చెప్పి మనకి ఇక్కడ చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు పెద్ద ఎత్తున ఏదైతే కమిషన్కి మాజీ ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ వేలాది సంఖ్యలో మోహరించి కార్యకర్తల్ని కొంచెం అదుపు చేసే ప్రయత్నం అయితే చేసిరు. ఇందులో భాగంగానే వేలాది మంది పోలీసులతోటి బీఆర్కే భవన్కి సంబంధించిన ఈ యొక్క మొత్తం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా హై సెక్యూరిటీ తోటి నిండుకొని ఉన్నాయి. దాదాపు 11:30 గంటలకు కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ కమిషన్ నిర్వహించింది. అయితే ఇందులో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అదేవిధంగా అన్నారం, సుందిల్ల బ్యారేజ్లకు సంబంధించి మొత్తం కూడా వివరాలు అయితే సేకరించారు. దీనికి సంబంధించి పీసీ ఘోష్ ప్రభుత్వం తరపు న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క కమిషన్ దగ్గరికి రావటం ఒక పెద్ద అంటే ఇప్పటి వరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా, కమిషన్ ముందుకు రారా అనే ఒక అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమైన నేపథ్యంలో చివరగా దానికి తుది విచారణకైతే ఆయన వచ్చి ఈరోజు ఇక్కడ హాజరు కావడంతో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రాబో రోజుల్లో కమిషన్ కూడా దీనిపైన ఏం నిర్ధారణకు వస్తుంది, ప్రభుత్వానికి ఏం నివేదిస్తుంది అనే విషయాలను మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.